ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపరింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణ అంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యः సందర్శక మహాశయేభ్యः శుభస్వాగతం. ఏసీటీ వారి ఓం ఛానల్ ద్వారా ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతూ ఉన్న అష్టాదశ మహాపురాణములలో ప్రసిద్ధమైనదైన శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచనానికి సంస్కృత భాష యందు ఆసక్తి కలిగిన సందర్శక మహాశయులందరికీ శుభస్వాగతం. కేయూరాణి నభూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే అలర్కస్య కష్టపరంపరా సమాగతా ఇతి అధీత. అద్య తత్ప్రభావం కథం విద్యతే ఇది అధ్యయనం కరవామహై. నిన్నటి రోజు కార్యక్రమంలో అలర్కుడికి కష్ట పరంపర ప్రారంభమైంది అనే విషయం తెలుసుకుందాం. ఇవాళ ఆ కష్ట పరంపర వల్ల అతను ఏ విధంగా ప్రభావితుడయ్యాడు, ఈ కష్టాలు అతని పైన ఏ విధంగా ప్రభావం చూపాయి అనే విషయం అధ్యయనం చేద్దాం. కష్ట సుఖాలు, వెలుగు నీడలు, రాత్రింబవళ్ళు వీటిని ద్వంద్వములు అంటారు. శీతోష్ణములు ద్వంద్వములు అంటారు. జంట ఒకదాన్ని విడిచి ఇంకోటి ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి దాని వెనకాలే వస్తుంటుంది. కష్టాలన్నీ ఒకేసారి కట్టకట్టుకుని వస్తాయట, సుఖాలు కూడా అంతే. అందుకనే భగవద్గీతలో ఈ రెండిటినీ సమానంగా సహించగలిగేవాడే స్థితప్రజ్ఞుడని కృష్ణ పరమాత్మ చెప్పాడు.
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే అని చెప్పారు. దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖాలు ఎన్ని వచ్చినా సరే మనస్సులో ఎటువంటి ఉద్విగ్నత, ఆవేదన లేకుండా, అంతకుముందు దుఃఖాలు రాకముందు అతని మనస్సు ఎంత ప్రశాంతతతో ఉందో ఇప్పుడు ఆ మనస్సు అంత ప్రశాంతంగానూ ఉంటుంది. సుఖేషు విగత స్పృహ, అలాగే సుఖాలు భోగభాగ్యాలు ఒక్కసారిగా ఒక్కుమ్మడిగా వచ్చేసాయి. వద్దంటున్నా వచ్చేసే సౌకర్యాలు ఎన్నో, ఊహించని సౌకర్యాలన్నీ వచ్చేసాయి. అవన్నీ వచ్చాయి కదా అని పొంగిపోడు. విగత స్పృహ, వాటిపైన కోరిక ఉండనే ఉండదు. అవి రాకముందు వాటి మీద కోరిక ఉందా? లేనప్పుడు వచ్చిన తర్వాత వాటి మీద ఎందుకు ఉండాలి? వీత రాగ భయక్రోధ, రాగ అంటే కోరిక, క్రోధ అంటే కోపము. కోరిక కోపము ఒకదాని పక్కన ఉంటూనే ఉంటాయి, ఒకదాని వెంట ఒకటి ఉంటూనే ఉంటాయి. అరిషడ్వర్గాల్లో మొదటి రెండు ఇవి, కామ క్రోధ. పరిమితి మించిన కోరికలు, క్రోధము చాలా ప్రమాదకరాలు. హద్దు మించిన కోరిక కోపానికి కారణం అవుతుంది. తన కోరిక తీరలేదు అనేటప్పటికి ఒక్కసారిగా కోపం ఆవేశిస్తుంది. క్రోధ సుదుర్జయశత్రు, క్రోధం అనేది జయింపరాని శత్రువుట. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. ఇది చాలాసార్లు మననం చేశాం మనం. మహాకవి బద్దెన చెప్పినటువంటి సుభాషితం. కోరిక తర్వాత వచ్చేది కోపమే. అసలు కోరికనే లేకుండా చేస్తే కోపానికి స్థానం ఎక్కడ ఉంటుంది? ఆ స్థితిలో ఉన్నాడు అలర్కుడు. వీతరాగ భయక్రోధ, రాగక్రోధములను కామక్రోధములను విడిచిపెట్టినటువంటి వాడు. స్థితధీర్మునిర్చ్యతే, వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. వాడి బుద్ధి వాడి అధీనంలో ఉంటుంది, వాడి మనస్సు వాడి అధీనంలో ఉంటుంది. అటువంటి స్థితప్రజ్ఞతా లక్షణం ఉంది గనక అలర్కుడు కష్టాలు వచ్చినా కూడా కలత చెందలేదు. భయంకరమైన సంగ్రామం జరిగింది. అప్పటి వరకు అణిగిమణిగిపడి ఉన్న సామంతరాజులు ఒక్కుమ్మడిగా వచ్చేశారు. ముందుగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అచింతితోపనత ప్రమాదం ఇది. ఊహించరాని ప్రమాదం, ఊహించలేని ప్రమాదం. సిద్ధంగా లేరు యుద్ధానికి. వాళ్ళు వచ్చి మీద పడినప్పుడు ఆత్మరక్షణ కోసమైనా యుద్ధం చేయాలి కదా. కొడుకులు వెళ్ళారు, సైన్యం వెళ్ళింది, శత్రుబలం ఎక్కువైపోయింది, ఉపయోగం లేకపోయింది. అప్పుడు ఆలోచించాడు అలర్కుడు. వెళ్ళేటప్పుడు మా అమ్మ చెప్పింది, మదాలసాదేవి, నాయనా, సుఖాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, వాటి వెంట కష్టాలు కూడా ఉంటాయి. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం, దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోవటం, ఇది సామాన్యుల లక్షణం. ఆ సామాన్య తత్వాన్ని విడిచిపెట్టు. అసామాన్య తత్వాన్ని, స్థితధీ లక్షణాన్ని నువ్వు అలవరుచుకుంటే నీకు శుభం కలుగుతుంది అని చెప్పిన తల్లి మాటలు జ్ఞాపకం వచ్చాయి. నిర్వికారుడిగా ఉన్నాడు. సింహాసనం మీద ఎలా కూర్చున్నాడో ఇంతకుముందు, అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో
ఇప్పుడు రాజ్యాన్ని విడిచి బయటకు వచ్చేస్తున్నాడు. పుత్రులు యుద్ధరంగంలో ఓడిపోయి తండ్రికి ముఖం చూపించలేక అవమానంతో బాధపడుతున్నారు. శత్రువులు బంధించారు. అంతఃపురాన్ని దిగ్బంధం చేసేశారు శత్రువులు. అలర్కుడిలో ఎటువంటి వికారము లేదు. అన్నిటికీ అతీతుడుగా ఉన్నాడు. తల్లి చెప్పిన మాటలు మారుమ్రోగుతున్నాయి మనస్సులో. కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. మనసు మాత్రం సంతృప్తిగా ఉంది. ఎందుకని? మనస్సులో ఉన్నటువంటి ప్రశాంతత పోలా. ఎవరికి మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. ఆ శాంతి లేకపోతే వాడికి ఎంత ధనం ఉన్నా అశాంతి మిగిలేది. కోటీశ్వరుడు అవ్వచ్చు, అంతకంటే గొప్పవాడు అవ్వచ్చు, కుబేరుడు అవ్వచ్చు. మనశ్శాంతి లేకపోతే వాడికున్న వ్యధ బాధ తీరేది కాదు. కర్మానుబంధీని మనుష్యలోకే. ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఏ రకంగా మనం మౌలిక అవసరాలు విడిచిపెట్టకుండా, మౌలిక అవసరాలకు లోటు రాకుండా భగవద్ అనుగ్రహం వల్ల ఉండగలుగుతున్నామంటే పూర్వజన్మ కృత పుణ్యఫలం. దానివల్లనే మనకు నివాసం ఉంది, సమయానికి ఆహారం లభిస్తోంది, సుఖంగా నిద్రపడుతోంది, ఆరోగ్యం బాగుంది. ఇవన్నీ కేవలం భగవద్ అనుగ్రహం వల్లనే. పూర్వజన్మ కృత పుణ్యఫల ప్రాప్తి ఇదంతా. ఆ స్థితి పొందినవాడు కనుక అలర్కుడు నిర్వికారంగా ఉన్నాడు. ఎటువంటి ఉద్విగ్నత లేదు మనస్సులో. అటువంటి సంతృప్తి ఉండాలి. సంతృప్తిని మించిన ధనం లేదు. ఈ సందర్భంలో మనం ఒక సుభాషితం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి తప్పనిసరిగా. ఒకసారి తపోవనం నుంచి, తపోవనాలు ఎక్కడుంటాయండి? జనావాసాల్లో ఉండవు, జనారణ్యంలో ఉండదు, నిర్జనారణ్యంలో ఉంటుంది. వాళ్ళ యొక్క తపశ్శక్తి వల్ల, తపోవన మహిమ వల్ల క్రూర మృగాలు అటువైపు వెళ్ళనే వెళ్ళవు. వాళ్ళ తపస్సుకు ఆటంకం కలగదు. మనస్ఫూర్తిగా తపస్సు చేసుకుంటున్నారు కనుక. అటువంటి స్థితి తపోధనులకు ఉంటుంది. వాళ్ళకు వేరే ధనం ఏమీ లేదు, వాళ్ళ తపస్సే ధనం వాడికి. తప ఏవ ధనం యస్య సహ తపోధన. తప ఏవ ధనం యస్య సహ. తపస్సే ధనముగా కలవాడు కనుక తపోధన అంటారు. అలాంటి తపోధనుడు ఒకడు సంచారానికి వచ్చాడు. అప్పుడప్పుడు శిష్యులను, సామాన్య జనులను ఉద్దేశించి వాళ్ళకు హితోపదేశం చేయడానికి, వాళ్ళకు జాగృతి కల్పించడానికి, వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పడానికి వస్తుంటారు ఋషులు. అలా వచ్చాడు ఒక ముని. అడవుల్లో ఉండేటటువంటి మునులు
చాలా నిరాడంబరంగా ఉంటారు. వాళ్ళు ఏకవస్త్రధారులే. నగరంలో ఉండే వాళ్ళకైతే వస్త్రయుగ్మం ఉంటుంది. అధోవీతం, ఉపవీతం ఆనాటి సామాజిక లక్షణం. అది కట్టుకోవడానికి ఓ వస్త్రం, పైన వేసుకోవడానికి ఓ వస్త్రం. అధోవీతం, ఉపవీతం. కానీ మునులకు ఒకటే వస్త్రం. అది కూడా వల్కలము అంటారు దాన్ని. వల్కలము, నార వస్త్రము. ఈ వస్త్రాల కోసం వాళ్ళు నగరాలకు రారు, ఎవరిని యాచించరు, ఎవరిని అడగరు. అడవుల్లోనే వాళ్ళకి ఆ వస్త్రాలు దొరుకుతాయి. ఏ విధంగా? అశ్వత్థ వృక్షం, సాల వృక్షం, వటవృక్షం, ఔదుంబర వృక్షం, పర్కటి వృక్షం, శాల్మలి వృక్షం, ఇలాంటివాటిని మహావృక్షాలు అంటారు. ఆ మహావృక్షాలు వయస్సు పెరిగే కొద్దీ వాటికి మూలం మధ్యభాగం పెరిగిపోతుంటుంది. అది ఎంత పెద్ద ఆవర్తంతో ఉంటుందో దానికి అంత వయస్సు పెరుగుతుంటుంది. అంత పెరిగే కొద్దీ దాని మధ్యభాగం పెరిగిపోతుంటుంది అన్నమాట. చాలా కాలం, కొన్ని 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా ఉంటుంటాయి కొన్ని వృక్షాలు అయితే. అలాంటి వృక్షాలు ఉన్నట్టుగా కూడా మనకి చరిత్రలో తెలిసిన విషయమే. ఇప్పటికీ ఉన్నాయి అలాంటి వృక్షాలు. అడయారులో ఉన్న వటవృక్షం, గైలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం చాలా ఎప్పటి నుంచి ఉన్నాయో. అలాగే ఉజ్జయినిలో ఉన్న వటవృక్షం, మహావృక్షాలు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆ వృక్షం బాగా, వాటికి కూడా వృద్ధాప్యం వస్తుంది. ఆ వృక్షం బాగా పెద్దదైపోయి కొమ్మలు వాటంతటవే పడిపోయే స్థితి వచ్చేటప్పుడు వాళ్ళు అలాంటి చెట్ల దగ్గరికి పెడతారట. ఈ సాధువులు, తపస్సులు, మౌనులు అక్కడికి వెళ్ళినప్పుడు దాని పట్ట ఉంటుంది, అంటే పై బెరడు. ఆ బెరడు దానంతటా అదే ఊడిపోతుంది. వృక్షం ఇంకా పతనావస్థితికి చేరినప్పుడు ఆ పై పట్ట దానంతటా అదే వచ్చేస్తుంది బయటికి. కొంచెం పైకి వతలకు వచ్చి ఉంటుంది. దాన్ని కొంచెం నెమ్మదిగా తీస్తే మొత్తం విశాలంగా వచ్చేస్తుంది. మనిషి శరీరం ఎప్పుడైతే వృద్ధాప్యంలో వచ్చేసిన తర్వాత శరీరం బిగుతు, లోపల ఉన్న ఆ కండరాల బిగువు పోతుంది. పోయి చర్మం ఇలా పట్టుకు లాగితే సాగుతుంటుంది. అంటే శరీరం ఆ స్థితికి వచ్చేసింది. శీర్యతే ఇది శరీరం, శిథిలావస్థకు చేరిందనమాట. దాని లక్షణం అది. మృత్యువు చెరువులో ఉందని అర్థం. వృక్షాలకు కూడా అంతే. అలాంటి వృక్షాలను ఎన్నుకుంటారు వాళ్ళు, మహావృక్షాలను. ఆ పర్కటి వృక్షం, శాల్మలి వృక్షం, అశ్వత్థ వృక్షం, ఔదుంబర వృక్షం ఇలాంటి వాటి యొక్క సాల వృక్షం అంటే మద్దు చెట్టు, పర్కటి వృక్షం అంటే జువి చెట్టు, తర్వాత శాల్మలి, బూరుగా, వటవృక్షం అంటే మర్రి చెట్టు, అశ్వత్థ అంటే రావి చెట్టు, ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, సాల వృక్షం అంటే మద్ది చెట్టు, మద్ది. ఆ పట్టలు తీస్తున్నారన్నమాట. ఆ బెరడులు తీస్తారు వాళ్ళు నెమ్మదిగా. దాన్ని శిథిలం కాకుండా బాగా పొడవుగా వెడల్పుగా వచ్చేట్టుగా తీసి దాన్ని నీళ్ళల్లో ఒక చోట ఉంచేసి ఎండ పడకుండా నీళ్ళల్లో ఉంచుతారు. ఒకవేళ అక్కడ మడుగు లాంటిది ఏం లేకపోతే దానిపైన తరచుగా నీళ్లు జరుగుతూ ఉంటారు. అది కొన్నాళ్ళకి నానిపోతుంది. నీటి మడుగుంటే నీటి మడుగులో వేస్తారు. ఆ నానిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి పెచ్చులన్నీ పోతాయి. అక్కడ మిగులుతుంది ఒక నార వస్త్రం. మగ్గం మీద దారాలు అటు ఇటు
పేర్చి వస్త్రాన్ని తయారు చేస్తే ఏ విధంగా వస్తుందో అలాంటివి ఆ దారాలు అడ్డంగాను నిలువుగాను ఉన్నటువంటిది అది తయారవుతుంది. దాన్ని వల్కలము అంటారు. చాలా గరుకుగా ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. అవి ధరిస్తారు వాళ్ళు, వల్కల ధారులు అంటారు. అలాంటి వల్కలం కట్టుకున్నాడు ఆయన, ఒక ముని. వాళ్ళకి అది అలవాటే, వాళ్ళకి అలవాటు అయిపోతుంది కనుక గుచ్చుకున్నట్టు అనిపించదు. వల్కలం ధరించినా సంతృప్తిగానే ఉన్నాడు ఆయన. ముఖం వెలిగిపోతుంది తేజస్సుతో. విభూతి పుండ్రాలు కుంకుమ పెట్టుకున్నాడు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి సభలో సింహాసనమై కూర్చున్నాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఎంత మెత్తగా ఉన్నాయో, పీతాంబరాలు, పట్టు వస్త్రాలు చాలా మెత్తగా ఉన్నాయి. కిరీటధారి అయి భుజకీర్తులతో కంకణాలతో వెలిగిపోతున్నాడు మహారాజు. దండక మండలాలు పట్టుకున్నాడు ఈ ముని. తపస్సు చేసుకునేటప్పుడు వాళ్ళు చేతిని ఆధారంగా పెట్టుకుంటారు. ఒక వలయాకారంగా ఉన్నటువంటి పైన భాగం, వలయాకార భాగం ఉంటుంది, దాని కింద దండం ఉంటుంది. ఈ వలయాకార భాగం మీద చేయి పెట్టుకుంటారు. పెట్టుకుని ఇంకో పక్కన ఆ కమండలంలో నీళ్లు ఉంటాయి. దాహం అయినప్పుడు ఆ కమండలంలో నీళ్లు తీసుకుంటారు. అలా తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు. ఎప్పుడూ దండక మండలాలు ఉంటాయి వాళ్ళకి. ఆ దండక మండలాలు చేతితో పట్టుకుని వచ్చాడు. ఆయన రాగానే అందరూ లేచి నిల్చున్నారు. అంత గౌరవం ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అంత గౌరవ పాత్రులు గనక. నన్ను గౌరవించండి అని వాడు చెప్పక్కర్లా. వాడిని చూడగానే గౌరవించాలనేటటువంటి భావం కలుగుతుంది. ఆ సంస్కారం వాడు నిలబెట్టుకుంటాడు, వీళ్ళలోనూ ఆ సంస్కారం ఉంటుంది. సాధువులు, సత్పురుషులు, పెద్దవాళ్ళు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు వచ్చినప్పుడు మనం లేవాలి. లేస్తే మన ప్రాణాలు యథాస్థితిలో ఉంటాయట. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని తిరస్కార భావంతో చూస్తూ, అహంకారంతో లేకుండా అలాగే కూర్చుని దర్పం చూపిస్తూ ఉంటే ప్రాణాలు పైకి వెళ్ళిపోతూ ఉంటాయట. వాళ్ళు లేవగానే మర్యాదపూర్వకంగా ఆ వచ్చిన ముని ఉపవిశంతు మహాశయా, ఉపవిశంతు అంటారు. సహజం అది. అందరూ కూర్చోండి నాయనలారా అని. అప్పుడు కూర్చోవచ్చు. అందరూ నిలబడ్డారు సభలో. మహారాజు నిలబడ్డాడు. అందరూ నమస్కారం చేశారు. ఆగచ్చంతు మహాభాగ ఉపవిశంతు అని చెప్పాడు మహారాజు. ఏతే విశేషాః ఆగామి కార్యక్రమే అధ్యయనం కరవామహై, పునర్మిలామః శ్వః. ఈ విశేషాలు రాబోయే కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అథనాః సథనాః సంతు, జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం
జననీం బహుభాషాణం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.